మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహాలగూడెం గ్రామంలో రహదారి నిర్మాణం జరగకుండానే 4.50 లక్షలు ఎంబీ బుక్లో నమోదు చేసి నిధులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. సీసీ రోడ్డు పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్లు రికార్డులు తయారు చేశారని గ్రామస్తులు మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన సర్పంచ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా రాగానే పనులు హడావిడిగా ప్రారంభించారని గ్రామస్తులు ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని కోరారు. సర్పంచ్ గారి భర్తను వెంటనే మా ఊర్లో ఇరవై 29వ తారీఖు 3వ నెల 2026 రోజున ఈ తునికిమల్ల ఇంటి దగ్గర నుండి పెద్దగా మన సిద్ధరమైన వెంకన్న ఇంటి దగ్గరికి రోడ్డు పోసినట్టు ఎంబీ రికార్డ్ చేయడం జరిగింది. అటు విషయాన్ని గ్రామస్తులు నా దగ్గరికి తెలియజేయగా దాన్ని పట్టుకొని మేము ఎంపీడీఓ దగ్గరికి, డిపిఓ సార్ దగ్గరికి, కలెక్టర్ మేడం దగ్గరికి పోవడం జరిగింది. వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చిన వెంటనే సర్పంచ్ గారు మాట్లాడాలి తప్ప సర్పంచ్ గారి భర్త గారు ఇక్కడ జోక్యం చేసుకొని ఈ సిబ్బందితోటి రోడ్డు పోపిస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో పర్సనల్ వర్క్ వాడుకుంటడం జరుగుతుంది. ఆ రోడ్డు మీరు అట్లా పోయించుకోవద్దు సార్. మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కదా, సిబ్బందితో చేయించుకోవద్దు. ఓన్లీ గ్రామ వర్క్ మాత్రమే వాడుకోవాలని మేము మాట్లాడడం జరుగుతాయి. మా ఇష్టాన్ని ఊళ్ళో ఉండనియకుండా మీరు అధికారులను సస్పెండ్ చేపిస్తారని కోరుకుంటా ఉన్నాను. రోడ్డు వరకు 4,35,000 రూపాయల రోడ్డు వర్క్. అది ఆల్రెడీ అది రోడ్డు పోయే ముందుకు మొత్తం అమౌంట్ బిల్ చేసుకోవడం జరిగింది. 4 లక్షల ఒక సీసీ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది. గత నెలలో శాంక్షన్ కావడం జరిగింది. గత నెలలో ఎంబీ చేపించిల్లు వర్క్ అయినట్టు 23 గారికి ఎంపీడీఓ గారికి కంప్లైంట్